Hi, hello, and welcome back to our channel. If you're watching me for the first time, నేను మీ హరిత అండ్ మన ఛానల్లో ఫుడ్, ఫ్యాషన్, ట్రావెల్, హెల్త్ అండ్ హోమ్ డెకోర్ రిలేటెడ్ వీడియోస్ ఉంటాయి. ఇఫ్ యూ హ్యావెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ యెట్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ దట్ బెల్ ఐకాన్ సో దట్ నేను అప్లోడ్ చేసే కొత్త కొత్త వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ టాకింగ్ అబౌట్ టుడేస్ వీడియో, ఈరోజు మనం ఈ వీడియోలో మదర్ అండ్ బేబీ స్కిన్ కేర్ రొటీన్ గురించి తెలుసుకుందాం. నేను నా కోసం అండ్ నా కిడ్స్ కోసం వాడే ప్రోడక్ట్స్ ఏంటో చూద్దాం. మీరు నన్ను రెగ్యులర్గా ఫాలో అవుతున్నట్లయితే మీకు తెలిసే ఉంటుంది, నాకు ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు కూడా చాలా చిన్నపిల్లలు. ఇద్దరు చిన్నపిల్లలతో ఇల్లు మెయింటైన్ చేయటం, సెల్ఫ్ కేర్, వీటన్నిటికీ టైం కొంచెం తక్కువగానే ఉంటుంది అన్లెస్ మనం ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెడితే తప్ప. నేను ఒక స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవ్వటం మానేసి ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 1 year. అండ్ ఇట్స్ హై టైం అనిపించి మళ్ళీ ఒక స్కిన్ కేర్ రొటీన్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. పిల్లలకైతే స్కిన్ కేర్ రొటీన్ ఉంటుంది, కాకపోతే ఈసారి నేను బేబీ ప్రోడక్ట్స్ మార్చాను. రీసెంట్గా జస్ట్ ఒక 2-3 డేస్ ముందు నేను అమెజాన్లో కొన్ని ప్రోడక్ట్స్ పర్చేస్ చేశాను. అండ్ నా స్కిన్ కేర్ కోసం, పిల్లల స్కిన్ కేర్ కోసం నేను ఏమేమి ప్రోడక్ట్స్ పర్చేస్ చేశానో ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. అకార్డింగ్ టు మీ, స్కిన్ కేర్ స్టార్ట్స్ ఫ్రమ్ వితిన్. వీఆర్ వాట్ వీ ఈట్. మన డయట్ ప్రాపర్గా లేకుండా మనం ఎన్ని ఎక్స్పెన్సివ్ క్రీమ్స్ వాడినా కూడా అది వేస్టే అండి. సో ఫస్ట్ థింగ్, మన డైట్ని మనం చూసుకోవాలి, కావాల్సినంత వాటర్ తాగాలి అండ్ దాన్ని పైనుంచి నరిష్ చేయడానికి ఈ స్కిన్ కేర్ రెజిమ్ ఒకటి ఫాలో అవ్వాలన్నమాట. నా స్కిన్ కేర్ అంత కాంప్లికేటెడ్గా ఏముండదు. ఐ కీప్ ఇట్ వెరీ సింపుల్. స్కిన్ కేర్లో బేసిక్స్ మనకు తెలుసు కదా, క్లెన్జింగ్, టోనింగ్ అండ్ మాయిశ్చరైజింగ్ అని. అంతకన్నా ఎక్కువ నేను ఏమీ చేయను. చేద్దాం అనుకున్నా కూడా నాకు ఇద్దరు పిల్లలతో టైం సరిపోదు. సో ఫస్ట్ నేను నా పిల్లల కోసం ఏం తీసుకున్నాను చూపిస్తాను. పిల్లలకైతే ఇంకా సింపుల్ అండి. జస్ట్ ఫేస్కి ఒక మాయిశ్చరైజర్ అండ్ బాడీకి ఒక మాయిశ్చరైజర్ రాస్తాను, అంతకు మించి ఏమీ యూజ్ చేయను. కాకపోతే ఈసారి ప్రోడక్ట్స్ మార్చానని చెప్పాను కదా, ఈ మధ్య నేను మోస్ట్లీ వేగన్, క్రూయల్టీ ఫ్రీ అండ్ మన ఇండియన్ బ్రాండ్స్ అయితే బాగుంటుంది అని నేను రీసెర్చ్ చేసి తీసుకుంటున్నాను. ట్రై చేయటంలో తప్పలేదు కదా, ప్రతిసారి ఫారెన్ బ్రాండ్స్ని మనము ఎంకరేజ్ చేస్తున్నాము. సో మన లోకల్ బ్రాండ్స్ని, మన ఇండియన్ బ్రాండ్స్ని ఎక్కువగా అలవాటు చేసుకుందామనే ఆలోచనతోటి నేను ఈ 2 ప్రోడక్ట్స్ తీసుకోవటం జరిగింది. ప్రస్తుతానికైతే నేను ఈరోజు మధ్యాహ్నం ఆర్డర్ వచ్చిన వెంటనే ట్రై చేసి చూశాను, నాకైతే బాగానే అనిపించింది. అండ్ ఒక 1 week or 15 days తర్వాత ఇప్పుడు తీసుకున్న ప్రోడక్ట్స్ ఎలా ఉన్నాయి అనేవి చెప్తాను. అండ్ ఫస్ట్ నా బేబీస్ కోసం తీసుకున్న బాడీ లోషన్ చూపిస్తాను మీకు. కనిపిస్తుందండి, ఇది goodness.me బేబీ లోషన్ అని, మేడ్ విత్ ఆర్గానిక్ బేబీ కేర్. A super safe moisturizing lotion made with organic shea butter, organic aloe vera, helps nourish your baby's skin and keeps it soft and supple for the whole day. మేడ్ విత్ ఆర్గానిక్ అని ఉంది. నేను ఆర్గానిక్ అని చూడగానే తీసుకున్నాను అండ్ ఇంగ్రీడియంట్స్ కూడా చూసాను. అండ్ దిస్ ఈజ్ విత్ నో టాక్సిన్స్, నో పారాబెన్స్, నో పెట్రోలియం, నో మినరల్ ఆయిల్, నో సింథటిక్ ఫ్రేగ్రెన్స్, నో సిలికాన్స్. పీడియాట్రిషియన్ సర్టిఫైడ్ అండి, డర్మటాలజికలీ టెస్టెడ్, హైపోఅలర్జెనిక్, సూటబుల్ ఫర్ న్యూ బోర్న్ బేబీస్, ప్లాంట్ బేస్డ్ ఇంగ్రీడియంట్స్ అండ్ క్రూయల్టీ ఫ్రీ అనమాట. ఇది గోద్రెజ్ ప్రోడక్ట్ అండి. సో ఇది 400 ml బాటిల్ అనమాట. దీని ప్రైస్ వచ్చేసి సమ్ 800 అలా ఉంది. అమెజాన్లో ఆర్డర్ చేశాను ఇది నేను. నాకు 700 ఎంతో పడింది. ప్రైసెస్ అంతగా గుర్తులేదు. నేను కింద డిస్క్రిప్షన్లో దీని లింక్స్ లీవ్ చేస్తాను. అండ్ ఇది రావటం కూడా ప్యాకేజింగ్ ఎంత బాగా వచ్చిందంటే, ఒక చిన్న క్లిప్ లాంటిది ఉందండి ఇక్కడ. ఈ క్లిప్ చూస్తున్నారా, ఇది ఇలా ఉందన్నమాట. సో దట్ ట్రాన్సిట్లో కూడా ఇది ప్రెస్ అయిపోయి క్రీమ్ బయటకి లీక్ అవ్వకుండా. సో అదొకటి నాకు బాగా నచ్చింది. అండ్ క్రీమ్ కూడా అస్సలు స్టిక్కీగా లేదు, మీకు చూపిస్తాను చూడండి. అస్సలు స్టిక్కీగా లేదు అండ్ ఇట్లా రాసిన వెంటనే బాడీలో అబ్జార్బ్ అయిపోతుంది అనమాట. చాలా బాగా బ్లెండ్ అవుతుంది. అండ్ మాయిశ్చరైజర్ ఎప్పుడైనా కూడా బెస్ట్ టైం టు అప్లై ఏంటి అంటే, షవర్ అయినా వితిన్ 1-2 minutesలో బాడీ మొత్తం కూడా డ్రై చేసేయకూడదు. కొంచెం మాయిస్ట్గా ఉన్నప్పుడే మాయిశ్చరైజర్ మనకి కానీ పిల్లలకి కానీ రాస్తే బాడీ చాలా బాగా అబ్జార్బ్ చేసుకుంటుంది అనమాట. స్కిన్ చాలా సప్పుల్గా అనిపిస్తుంది అండ్ లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. ఎప్పుడు కూడా డ్రై స్కిన్ మీద కన్నా మాయిస్ట్
స్కిన్ మీద రాసుకుంటే చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది అనమాట. సో ఇది నా పిల్లల కోసం తీసుకున్న మాయిశ్చరైజర్. సో బాడీ మొత్తానికి ఇది సరిపోతుంది. సో నెక్స్ట్ ఐటమ్ నేను పిల్లల కోసం తీసుకున్న ఫేస్ బటర్ అండి. బాక్స్ ఇలా వచ్చింది. పేరు ఎగ్జాక్ట్గా ఏంటని ఎలా ప్రొనౌన్స్ చేస్తారో ఐఎమ్ నాట్ షూర్. ఐమ్ థింకింగ్ మాతే అని అనుకుంటున్నాను. దిస్ ఈజ్ ఫేస్ బటర్ విత్ క్యామోమైల్ ఆయిల్ అండ్ షియా బటర్ అనమాట. 50 grams బాటిల్ ఇది. దీని ఎంఆర్పి వచ్చేసి 850 రూపీస్ ఉంది. అమెజాన్లో సమ్ 700 చేంజ్కి నేను తీసుకున్నట్టు గుర్తు. ఐ లీవ్ ద లింక్. సో బాటిల్ అయితే ఇలా ఉంది. 50 grams. ఇది గ్లాస్ బాటిల్, ప్లాస్టిక్ బాటిల్ కూడా కాదు. అండ్ ఈ వింటర్ సీజన్లో నార్మల్ క్రీమ్స్ అండ్ లోషన్స్ కన్నా బటరీ క్రీమ్స్ అయితేనే కొంచెం లాంగ్ లాస్టింగ్ ఉంటాయండి. క్రీమ్ టెక్స్చర్ చూస్తున్నారా ఎంత అసలు నిజంగానే బటరీగా ఉంది. ఫ్రేగ్రెన్స్ కూడా చాలా మైల్డ్గా ఉందండి. అండ్ క్రీమ్ అప్లై చేస్తే కూడా చాలా ఈజీగా బ్లెండ్ అయిపోతుంది. ఇది కూడా చూస్తున్నారా, ఇలా అప్లై చేయగానే ఎంత క్విక్గా బ్లెండ్ అయిపోయిందో. సో ఇప్పుడు నేను చెప్పేది కూడా నా ఫస్ట్ ఇంప్రెషన్స్ అండి అబౌట్ ది క్రీమ్. నేను వాడిన తర్వాత ఒక 1 వీక్లో ఎలా ఉంది ఏంటి, స్కిన్లో ఏమైనా విజిబుల్ డిఫరెన్స్ ఉందా అనేది చెప్తాను. సో పిల్లల స్కిన్ కేర్ చాలా సింపుల్ అని చెప్పాను కదా. జస్ట్ బాడీకి ఒక లోషన్ అండ్ ఫేస్కి ఒక ఫేస్ క్రీమ్. అండ్ ఒకటే దాంట్లో ఫేస్ అండ్ బాడీ కూడా ఉంటుంది. బట్ నేను చూస్తే నాకు ఇది కొంచెం మంచిగా అనిపించి ఫేస్కి ఒక డిఫరెంట్ ఫేస్ బటర్ అండ్ బాడీకి లోషన్ తీసుకున్నాను. సో దీస్ ఆర్ ది 2 products that I took for my kids. అండ్ నౌ లెట్స్ లుక్ ఎట్ వాట్ ఐవ్ గాట్ ఫర్ మై సెల్ఫ్. ఇప్పుడు వింటర్స్ కదండి, అంటే వింటర్స్ అనే కాదు, బాడీ స్కిన్ మాయిశ్చరైజేషన్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది స్కిన్ కేర్లో. అండ్ వింటర్స్ అయితే తప్పనిసరిగా మనకి టైం ఉన్నా లేకపోయినా బాడీ లోషన్స్ అనేది రాసుకోవాలి. సో నేను బాడీ కోసం తీసుకుంది ఈ మమా ఎర్త్ ఉప్టన్ బాడీ లోషన్ అండి. ఇది ఫర్ గ్లోయింగ్ స్కిన్. ఇది కూడా మినరల్ ఆయిల్ అండ్ సిలికాన్ ఫ్రీ, డర్మటలాజికలీ టెస్టెడ్ ఫర్ నార్మల్ స్కిన్. ఇది 400 ml బాటిల్ వచ్చేసి మనకి 399 రూపీస్ ఉంది. అండ్ అమెజాన్లో లైట్నింగ్ డీల్లో నేను తీసుకున్నాను, buy 1 get 1 free. సో 2 బాటిల్స్ వచ్చాయి మనకి. సమ్ 300 చేంజ్కి 2 బాటిల్స్ వచ్చాయి అనమాట, 400 ml. ఇది ఈ ఉప్టన్ బాడీ లోషన్ ఇస్ విత్ టర్మరిక్ అండ్ కోకుమ్ బటర్ అనమాట ఫర్ గ్లోయింగ్ స్కిన్. నేను మమా ఎర్త్ ప్రోడక్ట్స్ ఇంతకుముందు ఎప్పుడూ యూజ్ చేయలేదు. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం. కాకపోతే ఫస్ట్ ఇంప్రెషన్ బాగుందనే చెప్పాలి. ఎందుకంటే క్రీమ్ టెక్స్చర్ కూడా టర్మరిక్ ఉండటం మూలాన లైట్ ఎల్లో కలర్ ఉంది. అండ్ స్మెల్ కూడా చాలా న్యాచురల్ ఫ్రేగ్రెన్సెస్ లాగా ఉందన్నమాట. మన రెగ్యులర్గా మనం వాడే ఫ్రేగ్రెన్సెస్ ఉంటాయి కదండి, మన ఇండియన్ ఫ్రేగ్రెన్సెస్ కొంచెం అలా ఉంది. చాలా మైల్డ్గానే ఉంది. అండ్ క్రీమ్ టెక్స్చర్ కూడా బాగానే ఉంది, బాగానే బ్లెండ్ అయిపోతుంది. సో ఫస్ట్ ఇంప్రెషన్ అయితే నాకు బాగానే నచ్చిందండి. చాలా సాఫ్ట్ అండ్ సప్పుల్గా బౌన్సీగా అనిపించింది స్కిన్. సో బాడీ కోసం నేను తీసుకుంది మమా ఎర్త్ ఉప్టన్ అనమాట. అండ్ నౌ కమింగ్ టు మై రెగ్యులర్ స్కిన్ కేర్ ఫర్ ఫేస్ ఏంటి అంటే, నేను యూజువల్గా ఫేస్ వాషెస్ అంత చూసి అంత పర్టికులర్ ఏం కాదు. ఇంతకుముందు కామా ఆయుర్వేద క్లెన్జింగ్ పౌడర్ వాడేదాన్ని, కామా ఆయుర్వేద ఫేస్ వాషెస్ వాడేదాన్ని. అంటే ఇదంతా ఒక 1 or 2 years ముందర అనమాట. చెప్పాను కదా స్కిన్ కేర్ రొటీన్ ఈ మధ్య మానేసానని. సో ఇలా లారియల్ ప్రోడక్ట్ అయితే ఎప్పుడు నేను వాడలేదు. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఐ గాట్ దిస్ ఫేస్ వాష్. ఇది లారియల్ ప్యారిస్ రివైటా లిఫ్ట్ హైడ్రేటింగ్ జెల్ క్లెన్జర్ అండి. దీని ప్రైస్ వచ్చేసి 315 రూపీస్ ఉంది ఫర్ 100 ml. నాకు అమెజాన్లో కొంచెం తక్కువకే వచ్చింది అనుకుంటున్నాను, లింక్ ప్రొవైడ్ చేస్తాను. నాకు ఫస్ట్ ఒకటేసారి వాడాను కాబట్టి అంత ఎలా ఉంది ఏంటని నేను ఇప్పుడే చెప్పలేను. ఫస్ట్ ఇంప్రెషన్ అయితే నాకు అప్లై చేయగానే కొంచెం కళ్ళు మండినట్టు అనిపించిందండి, కొంచెం హార్ష్ అనిపించింది. అంటే ఆ పవర్ కొంచెం ఎక్కువ అనిపించింది. యూజువల్గా ఫేస్ వాషెస్ అనేవి అసలు కళ్ళు మండటం అలా ఉండదు కదా, ఇది కొంచెం అలా అనిపించింది. బట్ స్కిన్కి ఇరిటేషన్ కానీ అలాంటి ప్రాబ్లం ఏం లేదు. సో దిస్ ఇస్ ద ఫేస్ వాష్ దట్ ఐ టుక్ అనమాట. కరెంట్ స్కిన్ కేర్లో నేను వాడే ఫేస్ వాష్ ఇది. అండ్ మన బేసిక్ స్కిన్ కేర్లో క్లెన్జింగ్, టోనింగ్ అండ్ మాయిశ్చరైజింగ్ అందరికీ తెలిసిందే కదా.
సో నేను టోనింగ్ కోసం ఈ ప్లమ్ బల్గేరియన్ వ్యాలీ రోజ్ వాటర్ టోనర్ తీసుకున్నాను విత్ హైలోరానిక్ యాసిడ్. ఈ హైలోరానిక్ యాసిడ్ అనేది యాంటీ ఏజింగ్కి బాగా యూజ్ అవుతుందండి. ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది కదా, సో ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు డీటెయిల్స్. ఈ బాటిల్ వచ్చేసి ఇది కూడా 100 ml బాటిల్ అండ్ దీని ఎంఆర్పి వచ్చేసి 225 రూపీస్ ఉంది. అమెజాన్లో ఇంకొంచెం తక్కువకే వచ్చింది అనుకుంటున్నాను. సో ఈ టోనింగ్ కోసమని ఇది తీసుకున్నాను. అండ్ నా డే క్రీమ్ కొంచెం ఈజీ అండ్ సింపుల్ అనమాట. దిస్ హ్యాస్ మేడ్ మై లైఫ్ సింపుల్ అనిపిస్తుంది. ప్లమ్ ఏజ్ స్పెషలిస్ట్ బ్రైట్ ఇయర్స్ ఆల్ డే డిఫెన్స్ క్రీమ్ అనమాట. యూజువల్గా మనకి క్లెన్జింగ్ అండ్ టోనింగ్ అయిన తర్వాత మాయిశ్చరైజర్ ఒకటి రాయాలి అండ్ సన్ స్క్రీన్ డెఫినెట్గా రాయాలని చెప్తారు కదా. సో అన్నీ క్రీమ్స్ రాసేదానికన్నా ఇది ఒక్క దాంట్లోనే ఈ ప్లమ్ దీంట్లో ఏంటంటే దిస్ కమ్స్ విత్ మాయిశ్చరైజర్ అలాంగ్ విత్ ఎస్పీఎఫ్ అనమాట. అండ్ దిస్ ఇస్ ఏజ్ స్పెషలిస్ట్. రాసుకుంటే కూడా ఇప్పుడు నేను రాసుకుంది కూడా ఇదే అండి, ప్లమ్ ఇదే క్రీమ్ రాసుకున్నాను. ఇది అన్లైక్ అదర్ సన్ స్క్రీన్స్ ఇది ఒక వైట్ కాస్ట్ అనేది లీవ్ చేయదు, వెంటనే బ్లెండ్ అయిపోతుంది. అండ్ చాలా మటుకు మోస్ట్లీ నాది ఆయిలీ స్కిన్, బట్ రాసినాక ఆల్మోస్ట్ ఒక 3 hours వరకు ఆ మ్యాట్ లుక్ అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడంటే నేను రాసి చాలాసేపు అవటం వలన కొంచెం స్కిన్ ఆయిలీ అనిపిస్తుంది, బట్ ఇది దిస్ వర్క్స్ వండర్ అని చెప్పచ్చు ఇది. సో ఈ ప్లమ్ డే క్రీమ్ ప్రైస్ వచ్చేసి 875 రూపీస్ ఉందండి మ్యాక్సిమం రీటైల్ ప్రైస్. ఇది కూడా 700 కల్లా వచ్చినట్టుంది. చెప్పాను కదా, లింక్ లీవ్ చేస్తాను. సో నా డే కేర్ వెరీ సింపుల్, క్లెన్జర్, టోనర్ అండ్ మాయిశ్చరైజర్ అలాంగ్ విత్ ఎస్పీఎఫ్ అనమాట. అండ్ టాకింగ్ అబౌట్ మై నైట్ కేర్, అది కూడా ఆల్మోస్ట్ సేమేనండి. సేమ్ ఫేస్ వాష్ యూస్ చేస్తాను. అండ్ ఎప్పుడైనా కొంచెం టైం ఉంది అంటే ఫేస్కి ఏదైనా ప్యాక్ వేసుకుంటూ ఉంటాను అనమాట. జస్ట్ విత్ సింపుల్ 2 ingredients, కర్డ్ విత్ టర్మరిక్ కానీ, కర్డ్ విత్ ఆరెంజ్ పీల్ కానీ, లేకపోతే ప్లెయిన్ కర్డ్ కానీ పెట్టుకుంటూ ఉంటాను. దాని తర్వాత నైట్ కూడా ఆల్మోస్ట్ సేమే ఉంటుంది కదా, క్లెన్జింగ్, టోనింగ్ అండ్ మాయిశ్చరైజర్. టోనింగ్ అయిన తర్వాత అండ్ దిస్ ఈజ్ మై డ్రీమ్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అని చెప్పాలి. ఫారెస్ట్ ఎసెన్షియల్ ప్రోడక్ట్స్ అనమాట. ఇంతకుముందు నేను ఫారెస్ట్ ఎసెన్షియల్స్ది రోజ్ వాటర్ అండ్ బాడీ మిస్ట్ యూస్ చేశాను, కానీ స్కిన్ కేర్ అయితే యూస్ చేసేదాన్ని కాదు. ఇంతకుముందు నేను స్కిన్ కేర్ ఏం యూస్ చేసేదాన్ని అంటే మోస్ట్లీ ప్లమ్ అండ్ కామా ఆయుర్వేద చాలా ఎక్కువ వాడేదాన్ని. అంటే నేను ఓవర్ ద ఇయర్స్ రిపీట్ చేశాను అనమాట. ప్లమ్ ప్రోడక్ట్స్ ఆల్మోస్ట్ రిపీట్ చేశాను అండ్ కామా ఆయుర్వేద అయితే ఆల్మోస్ట్ ఒక్కొక్క ప్రోడక్ట్ నేను 5 to 6 tubs అట్లా వాడాను అనమాట. ఆల్మోస్ట్ 3-4 years వరకు కంటిన్యూగా కామా ఆయుర్వేద వాడాను. ఫారెస్ట్ ఎసెన్షియల్స్ అప్పుడు కూడా కొందాం అనుకునేదాన్ని, బట్ మీ అందరికీ తెలుసు కదా, దీస్ ఆర్ ఆన్ బిట్ ఎక్స్పెన్సివ్ సైడ్ అని. బట్ ఈసారి పర్వాలేదు, ట్రై చేసి చూద్దామని తీసుకున్నాను. కాకపోతే చిన్న చిన్న సైజెస్ తీసుకున్నాను. నైట్ స్కిన్ కేర్కి తీసుకుంది ఈ ఫారెస్ట్ ఎసెన్షియల్ సౌందర్య అడ్వాన్స్డ్ ఏజ్ డిఫైయింగ్ సీరమ్ అనమాట విత్ 24 karat గోల్డ్. ఇది 12 ml బాటిల్ అనమాట. ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇలా ఒక కార్డ్బోర్డ్ బాటిల్లో వచ్చింది. ఆల్మోస్ట్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో ఇది ఒక 12 ml బాటిల్ సీరమ్ అనమాట. సో లిక్విడ్ ఇలా ఉంటుంది. టోనింగ్ అయిన వెంటనే కొంచెం ఈ సీరం ఒక 1 or 2 drops మన పామ్లో రబ్ చేసుకుని కొంచెం వార్మ్ అయిన తర్వాత ఫేస్కి డ్యాబ్, నేను యూజువల్గా ఇలా రబ్ చేయనండి ఏ సీరం కూడా, చేత్తో ఇలా డ్యాబ్ చేసి స్కిన్లోకి ప్రెస్ చేస్తాను అనమాట. సీరం రాసుకుని ఒక జస్ట్ ఐ గివ్ ఇట్ టైం, కొంచెం అది స్కిన్లోకి అబ్జర్వ్ అవ్వడానికి ఒక 1 minute అలా ఇస్తాను. సీరం తర్వాత నైట్ క్రీమ్ రాసుకుంటాను. బట్ సీరం కంపల్సరీ అని ఏం కాదు. కాకపోతే ఇప్పుడు మనం ఆల్మోస్ట్ నేను mid-30s ఉన్నాను కాబట్టి సీరం విత్ క్రీమ్ అప్లై చేద్దామని అనుకుంటున్నాను. ఇఫ్ యూ గైస్ డోంట్ నో, ఐఎమ్ 35 years old. ఆ సీరం తర్వాత క్రీమ్ ఇది తీసుకున్నాను, అడ్వాన్స్డ్ ఇటర్నల్ యూత్ ఫార్ములా డేట్ అండ్ లిచీ అనమాట. ఇది
సారీ, మీకు ఇందాక ఈ సీరం ప్రైస్ చెప్పలేదు కదా. ఈ సీరం 12 grams వచ్చేసి మనకి 1995 అండి. ఇది ఎంఆర్పి ఎంత ఉందో మనకి అంతకే వచ్చింది, ఎలాంటి డిస్కౌంట్ లేదు. సో ఈ బాటిల్ ఆల్మోస్ట్ 5 రూపీస్ తక్కువ, 2000 రూపీస్ అనమాట. సో 12 ml అంటే మనకి ఆల్మోస్ట్ 15 to 20 days వస్తుంది. కొంచెం ఎక్కువ కూడా రావచ్చు మనం వాడేదాన్ని బట్టి. అండ్ నైట్ క్రీమ్ కోసం తీసుకుంది అడ్వాన్స్డ్ ఇటర్నల్ యూత్ ఫార్ములా చెప్పాను కదా. ఇది ఒక 15 grams బాటిల్ అనమాట. సో ఇది కూడా ఇలా కార్డ్బోర్డ్ బాక్స్లో వచ్చింది. కార్డ్బోర్డ్ బాక్స్లో వచ్చింది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఎంఆర్పి 1395 అండ్ ఇది కూడా ఏం డిస్కౌంట్ లేదు, ఎంఆర్పి ప్రైస్కే వచ్చింది. సో బాటిల్ వచ్చేసి ఇంత చిన్న బాటిల్ అనమాట, చూస్తున్నారా. 15 grams అంటే ఇంతకన్నా పెద్దగా ఏముంటుంది కానీ. సో ఇది గ్లాస్ బాటిల్ అయితే చాలా హెవీగా ఉంది. ఇంత బాటిల్ ఉన్నా ఇందులో క్రీమ్ ఎంతో ఉండదు, చూస్తున్నారా, ఇంత కొంచెమే క్రీమ్ అనమాట. సో ఇది గ్లాస్ బాటిల్ అండ్ గోల్డెన్ కలర్ లిడ్ ఇచ్చారు. సో క్రీమ్ టెక్స్చర్ ఇలా ఉందన్నమాట. నేను ఇది ఇప్పటి వరకు అయితే యూజ్ చేయలేదు, అండ్ ఇప్పుడు నేను ఇది టెస్ట్ చేసి కూడా ఈ క్రీమ్ని వేస్ట్ చేయాలనుకోవట్లేదు. అండ్ ఐఎమ్ షూర్ చాలా రివ్యూస్ చూశాను, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు, డెఫినెట్గా విజిబుల్ రిజల్ట్స్ ఉంటాయి. ఇది వాడి ఒక 1 week తర్వాత నేను ఎలా ఉందనేది చెప్తాను. సో దిస్ ఈజ్ ఇట్ ఫర్ మై నైట్ స్కిన్ కేర్ అనమాట. మార్నింగ్ ఏమో ప్లమ్ క్రీమ్ అండ్ నైట్ ఏమో ఈ ఫారెస్ట్ ఎసెన్షియల్స్. ఐఎమ్ హోపింగ్ దిస్ వర్క్స్ వండర్స్ ఫర్ మీ. లెట్స్ సీ. సో ఇవ్వండి నేను నా కోసం అండ్ నా పిల్లల కోసం తీసుకున్న స్కిన్ కేర్ ప్రోడక్ట్స్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ డిడ్, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ కమెంట్ ఆన్ దిస్ వీడియో. ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ దట్ బెల్ ఐకాన్ సో దట్ నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. And I'll see you guys in my next video. Until then, eat healthy, stay happy, be positive, and bye.